పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సహజంగానే పొన్నూరు రాజకీయాలంటే హాట్గా ఉంటాయి. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర వ్యవహారం ఈ వివాదానికి కారణంగా కనిపిస్తుంది. మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో మొదలైనటువంటి వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఆ తర్వాత అది కుల వ్యవహారానికి కారణంగా మారుతుంది. కమ్మ నేతలు కాపుల్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు అనే వాదన బలపడుతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద స్థాయిలో తలనొప్పిగా మారబోతోంది. అయినప్పటికీ కూడా ధూళిపాళ నరేంద్ర అధికారం ఉండడంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతుంది. పొన్నూరు సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. ఇప్పుడున్న ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర 6 సార్లు విజయం సాధించారు. అంతకుముందు ఆయన తండ్రి కూడా 2 సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన చరిత్ర ఉంది. అంటే తండ్రి తనయుడు కలిసి 8 సార్లు, అంటే సుమారుగా 40 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని శాసించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అలాంటి నియోజకవర్గంలో ధూళిపాళ నరేంద్రకి 2019లోనే వైఎస్ఆర్సీపీ చెక్ పెట్టేసింది. ముఖ్యంగా కాపులు గణనీయంగా ఉన్నప్పటికీ కాపుల విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరి కారణంగా నష్టపోతున్నారు అనే వాదన బలంగా తెర మీదకు తీసుకురాగలిగింది. ప్రజారాజ్యం హయాంలో చేసినటువంటి ప్రయత్నం బెడిసి కొట్టిన తర్వాత 2019లో తొలిసారిగా ధూళిపాళ నరేంద్రకి చెక్ పడింది. కానీ 2024 వచ్చేసరికి జనసేన వైఖరి మూలంగా మళ్ళీ ధూళిపాళ నరేంద్ర కాపుల ఓట్లను చీల్చగలిగారు. వాటి సహాయంతో ఆయన మరోసారి విజయం దక్కించుకోగలిగారు. కానీ ఇప్పుడు మాత్రం మామిళ్లపల్లిలో మొక్కజొన్న కొనుగోలు విషయంలో ధూళిపాళ నరేంద్ర కారు చౌకగా మొక్కజొన్న రైతుల నుంచి దోపిడీ చేసి దాన్ని తెలంగాణలో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు అనేటువంటి వివాదం తెర మీదకు వచ్చింది. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అంబటి మురళీకృష్ణ చాలా మిలిటెంట్గా నిలబడ్డారు. ఈ విషయాన్ని హైలైట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. వైఎస్ఆర్సీపీకి చెందిన అనేక మంది కీలక నేతలు మామిళ్లపల్లి రావడం, అక్కడ కార్యక్రమం నిర్వహించడం, కొంతమందిని దారిలోనే అడ్డుకున్నటువంటి సందర్భంగా నానా రచ్చ జరగడం, అది మీడియాలో, సోషల్ మీడియాలో హైలైట్ కావడం, తద్వారా మొత్తంగా మామిళ్లపల్లిలో ధూళిపాళ నరేంద్ర దోపిడీకి వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక నెరేటివ్ అయితే బలంగా పబ్లిక్లోకి వెళ్ళగలిగింది. తద్వారా ధూళిపాళ నరేంద్ర సాగించినటువంటి అన్యాయం, ముఖ్యంగా మొక్కజొన్న రైతుల్ని కారు చౌకగా కొనుగోలు చేసి వాళ్ళకి మద్దతు ధర దక్కకుండా దగా చేసినటువంటి వైనం చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి మొక్కజొన్న ధరలు బాగా పడిపోయాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేకుండా వ్యవహరించింది. అంతే నిర్లక్ష్యంగా సాగినటువంటి కాలంలోనే దాన్ని ఉపయోగించుకోవడానికి ధూళిపాళ నరేంద్ర ప్రయత్నం చేశారు అనే విమర్శలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి కూడా చాలా కారు చౌకగా మొక్కజొన్న కొనుగోలు చేయడం, అక్కడ కొనుగోలు చేసినటువంటి మొక్కజొన్నని తెలంగాణలో అధిక ధరకి అమ్ముకోవడం బహిరంగ రహస్యం. అదే ఇప్పుడు ధూళిపాళ నరేంద్రకి చాలా పెద్ద స్థాయిలో సమస్య తీసుకురాబోతుంది. అంటే రైతుల కడుపు కొట్టి తన జేబు నింపుకునే ప్రయత్నం చేశారు అనే మాట చాలామంది విశ్వసించేదానికి కారణమైంది. కమ్మ కాపు అన్న తేడా లేకుండా రైతులందరికీ ఎమ్మెల్యే దగా చేశారు అనే అభిప్రాయం బలంగా వెళ్ళింది. దాంతో కుల నెరేషన్ ముందుకు వస్తున్నప్పటికీ, కాపులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన ఉన్నప్పటికీ, కమ్మ కులంలో కూడా అనేక మంది నష్టపోయిన రైతులు ఎమ్మెల్యే పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ప్రదర్శించడానికి కారణంగా మారుతోంది. మామిళ్లపల్లిలో కాపు రైతులు కేంద్రంగా ఇప్పుడు ఉద్యమం సాగుతున్నప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మంది కమ్మ మొక్కజొన్న రైతుల్లో కూడా మంటైతే ఉంది. మొత్తంగా ఇవన్నీ కలిసి ధూళిపాళ నరేంద్ర పుట్టి ముంచే దిశలో ఉంటాయా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. 2024 ఎన్నికల నాడు కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అంబటి మురళీకృష్ణకి సమయం తక్కువగా ఉండడం, నియోజకవర్గంలో పెద్దగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేకపోవడం, అప్పటికే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఉన్న నెట్వర్క్ మీదే ఆధారపడడం, ఇలా అనేక కారణాలతో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఓటమి తర్వాత వచ్చినటువంటి అనుభవాలతో, గడిచిన 2 ఏళ్లుగా నిర్వహించినటువంటి కార్యక్రమాలతో
పార్టీని తిరిగి మళ్ళీ పట్టాలెక్కిచ్చే ప్రయత్నం చేయడంతో అన్నీ కలిసి ఇప్పుడు అంబటి మురళికి అడ్వాంటేజ్గా మారుతున్నాయి. తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ కోలుకునే దిశలో ఇటీవలి మామిళ్లపల్లి పరిణామాలు తోడ్పడుతున్నాయి. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర చేసినటువంటి వ్యవహారాలన్నీ ఇప్పుడు అంబటి మురళికి అడ్వాంటేజ్ అవుతున్నాయి. అంబటి మురళికి కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. అన్నింటినీ ఉపయోగించుకుని వేగంగా బలపడే దిశలో వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. పొన్నూరులో తెలుగుదేశం పార్టీకి అడ్డుకట్ట వేస్తే మొత్తం గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఆ పార్టీకి పొగబెట్టొచ్చు అనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. పొన్నూరు మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు పరిణామాలు అందుకు ఉపయోగపడుతున్నాయి. దాన్ని అవకాశంగా మలుచుకుని ముందడుగు వేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ పార్టీ పావులు కదుపుతుంది. ఇవన్నీ చూస్తుంటే పొన్నూరులో రాజకీయం హఠాత్తుగా వేడెక్కడమే కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సానుకూలత పెరుగుతోంది అనే అభిప్రాయం కలుగుతుంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడైనా రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి చోట అక్కడ ఎమ్మెల్యేలు, ప్రభుత్వం అనేక రకాల అడ్డగింపు చర్యలకు పాల్పడుతున్నా నిలబడి ఎదుర్కొంటున్నటువంటి వేళ అక్కడ ఖచ్చితంగా ప్రతిపక్షానికి కాలం కలిసి వస్తుంది అనేటువంటి అభిప్రాయానికి పొన్నూరు పరిణామాలు కారణంగా మారుతున్నాయి. మొత్తంగా ఏమైనా ధూళిపాల నరేంద్ర వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెను బరిలో దింపి తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తుంటే ఇప్పటి రాజకీయ పరిణామాలు మాత్రం ఆయనకి ఏమాత్రం మింగుడు పడే అవకాశం కనిపించట్లేదు. ప్రతిపక్షం ఇంత దూకుడిగా వ్యవహరిస్తుంది అనేటువంటి అంచనా ధూళిపాల నరేంద్ర దగ్గర ఉన్నట్టు కనిపించట్లేదు. మొత్తంగా చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పట్టుదలగా సాగుతున్నటువంటి వైనం, అందులో అంబటి మురళీకృష్ణ ప్రదర్శిస్తున్నటువంటి గట్టి వైఖరి అన్నీ కలిసి వైఎస్ఆర్సీపీకి ఊపు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా కాపుల్లో గట్టిగా పట్టుబడితే మళ్ళీ ధూళిపాల నరేంద్ర కుటుంబానికి అడ్డుకట్ట వేయొచ్చు అనేటువంటి నమ్మకం అయితే కలుగుతోంది. అటు అన్ని కులాల రైతాంగంలో కూడా ఎదురవుతున్నటువంటి వ్యతిరేకత కూడా తోడ్పడేలా మారుతుంది. మొత్తంగా పొన్నూరు రాజకీయం అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలకి ఆస్కారం ఇస్తుందని మాత్రం చెప్పొచ్చు.